ఈ వాక్య భాగాన్ని మనం ధ్యానించినట్లయితే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తే అది ఎంతో మేలు. గత ఆదివారం మీకు నేను చెప్పాను, మీలో చాలా మంది ఆ సమయంలో లేకపోయారు. 5 ఆవుల యొక్క ఐకమత్యమే మహాబలం అనేటువంటి ఒక చిన్న కథను మీకు నేను వివరించాను. ఆ కథలో ఉన్న నీతి ఏంటంటే, 5 ఆవులు కలిసికట్టుగా ఉన్నప్పుడు వాటిని సింహము చంపలేకపోయింది. ఏంటి నక్కొచ్చి వాటిని విడగొట్టేసరికి నక్క మాటలు ఆలకించి అవి విడిగా వెళ్ళి సింహానికి ఆహారంగా మార్చబడ్డాయి. అంటే ఎప్పుడైనా సరే మనము దేవుని సన్నిధిలో ఎక్కడ ఐక్యత ఉండాలి అంటే భక్తి విషయంలో ఎక్కువగా ఐక్యత ఉండాలి. ఎక్కడ ఐక్యత ఉండాలి? భక్తి విషయంలో ఐక్యత ఉండాలి. కొట్లాటకి వెళ్ళేటప్పుడు చాలా మంది ఐక్యతగా వెళ్తారు. తర్వాత ఒక చెడ్డ పని చేసేటప్పుడు అంటే త్రాగడానికి వెళ్ళేటప్పుడు ఐక్యతగా వెళ్తారు. కొట్లాటకి వెళ్ళేటప్పుడు ఐక్యతగా వెళ్తారు. ఒక ఆడవాళ్ళైనా సరే కులాయిల దగ్గర కానీ లేకపోతే ఇంటి దగ్గర కానీ గొడవలు అయ్యేటప్పుడు ఒక బ్యాచ్గా రెడీ అయిపోతారు. అంటే ఒక ఫ్యామిలీకి ఒకవైపు ఒక ఇద్దరు సపోర్ట్ చేస్తారు, మరొక ఫ్యామిలీకి మరొక ఇద్దరు సపోర్ట్ చేస్తారు. యేసుప్రభు గారు ఏం చెప్పారంటే, గొడవలకు ఎట్టి పరిస్థితుల్లో మీరు కాలు దువ్వొద్దన్నాడు. ఎందుకంటే కత్తి పట్టుకున్నవాడు కత్తితోటే నాశనం అవుతాడు. నువ్వు బూతులతో లేకపోతే గొడవలతో ఘర్షణతో ఒక మనిషిని కంట్రోల్ చేయాలనుకుంటే అది అసాధ్యమైన పని అన్నాడు. మరి ఏం చేయాలి? ఓర్చుకో అన్నాడు. తిడితే ఓర్చుకో, కొడితే భరించు అన్నాడు. నిందలు పడ్డానికి సిద్ధంగా ఉండు అన్నాడు. ఎందుకని? నీవు కొట్టడం, నీవు తిట్టడం వల్ల, నీవు ఘర్షణ పడటం వల్ల సమస్యను నువ్వు ఎక్కువ చేయలేవు, కానీ సమస్యను తగ్గించలేవు, కానీ దాన్ని ఏం చేస్తావు? ఎక్కువ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని యేసుప్రభువు చెప్తారు, సాధ్యమైతే అందరితో సమాధానంగా ఉండడానికే ప్రయత్నం చేయండి. ఇది అంత ఆశామాష విషయం కాదు. మనము మన పనులు సామాన్యంగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నప్పటికీ కూడా మన మీద నిష్కారణంగా దాడి చేసేవారు ఉంటారు, నిష్కారణంగా మనల్ని తిట్టేవారు ఉంటారు, నిష్కారణంగా మనల్ని కొట్టేవారు ఉంటారు, నిష్కారణంగా మన మీద నిందలు వేసేవాళ్ళు ఉంటారు. మనం ఒకరికి మేలు చేయాలని బుద్ధి చెప్పినా వాడు చెడుగా అర్థం చేసుకొని మనతో మాట్లాడటం మానేస్తారు. వాళ్ళకి మేలు చేయాలని, వాళ్ళకి ఏదో సహాయం చేయాలని మనం ఆరాటపడతాం. కానీ అవతరుడు ఎలా రిసీవ్ చేసుకుంటాడంటే దాన్ని చెడుగా అర్థం చేసుకొని, మనం మంచి చెప్పినా చెడుగా అర్థం చేసుకొని మనతో మాట్లాడటం మానేయడము, లేకపోతే మనకి కాస్త దూరంగా ఉండటము, ఈ లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. ఈ విషయంలో మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం వెనకకి తగ్గటానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఎక్కువ నేను మంచికి వెళ్తూ ఉంటే చెడు ఎందుకు ఎదురవుతుంది, నేను మంచి చేస్తూ ఉంటే నాకు చెడు ఎందుకు ఎదురవుతుంది అనేటువంటి భావన మనలోకి ఎప్పుడు కూడా రాకూడదు. వస్తుందని దేవుడే చెప్పాడు. నువ్వు మంచి చేస్తే నీకు చెడు ఎదురవుతుంది. నువ్వు మంచి పరిశుద్ధమైన జీవితంలో వెళ్తా ఉంటే శ్రమలే నీకు ఎదురవుతాయి. అయితే యేసుప్రభు చెప్పారు, వాటిని నువ్వు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సమస్యలను ఎదుర్కోవడానికి, శ్రమలను ఎదుర్కోవడానికి నీవు సిద్ధంగా ఉండాలి. ఎందుకనంటే యేసుప్రభు వారు వెళ్ళిన మార్గం అది. యేసుప్రభు వారు వెళ్ళిన మార్గం ఏంటంటే ఆయన సత్యాన్ని బోధించాడు, కానీ ఆయన ఏం చేశారు? సిలువ వేశారు. సత్యమును బోధించిన సిలువ వేశారు. స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు, ఆశ్చర్యకార్యాలు చేశాడు. అయినా సరే ఆయన్ని అవమానపరిచారు, నిందల పాలు చేశారు, తలకి మేకలు దిగొట్టారు, కాళ్ళు చేతులు మేకలు దిగొట్టారు, ప్రక్కలో బల్లెపొడితో పొడిచారు, చిత్రహింసలు పెట్టి చంపారు. మంచి వాడికి ఏ రకమైన మరణం వస్తుంది యేసుప్రభు ముందే చెప్పాడు. కానీ మీరు భయపడకండి, మీ తల వెంట్రుకలలో ఒక్క వెంట్రుకనైనా వారు రాల్చలేరు అని చెప్పాడు. ఎందుకంటే మీ ప్రాణము, మీ ఆయుష్, మీ ఆరోగ్యము, మీ జీవితము నా చేతుల్లో ఉంది. నన్ను ఒకసారి మీరు గమనించినట్లయితే నేను ఏ మార్గంలో అయితే వెళ్తున్నానో అదే మార్గంలో మీరు రావాలి కనుక ఖచ్చితంగా మీకు శ్రమలు, శోధనలు ఎదురవుతాయి. ఎవరిని బట్టి వస్తాయి సమస్యలు, ఎవరిని బట్టి వస్తాయి శోధనలు, ఎవరిని బట్టి వస్తాయి కష్టాలంటే మన వాళ్ళని బట్టే. బయటోడు ఎవడో కాదు, మన వాళ్ళని బట్టి సమస్యలు ఎదురవుతాయి. ఇప్పుడు యేసుప్రభు వారిని సిలువకు అప్పగించింది బయటోడా తనోడా? సాక్షాత్తు తన జాతి వాడే, యూదుడే. యూదుడు మాత్రమే కాదు, బోధకులే, శాస్త్రులు, పరిసయ్యులు, వీళ్ళందరూ కూడా యేసుప్రభు వారిని ఏకదాటిగా అతని మీద దాడి చేశారు. బయటోడు ఎవరికి అంత అధికారం ఉండదు, బయటోడు ఎవరికి అంత మన లూప్ హోల్స్ ఏమో వాడికి తెలియవు.
మనతో ఉన్న స్త్రీయే మనల్ని మోసం చేస్తుంది, మనతో ఉన్నటువంటి స్నేహితుడే మనల్ని మోసం చేస్తాడు, మన సంఘ బిడ్డలే మనల్ని బాధ పెడతారు, మన సంఘ బిడ్డలే మనల్ని అవమానాలు పాలు చేస్తారు. ఒక మాటలో చెప్పాలంటే మన సంఘాన్ని దాటితే, ఒకవేళ సంఘాన్ని ప్రేమించిన క్రైస్తవులను పేరుగాంచిన వాళ్ళు మన శత్రువులుగా మారిపోతారు. ఎందుకని? నువ్వు అభివృద్ధి చెందుతూ ఉంటే చూడలేరు, నువ్వు మందిరం కట్టుకుంటే చూడలేరు, నువ్వు సంతోషంగా ఉంటే చూడలేరు. వాళ్ళు నీ మీద మరి సూటిపోటు మాటలు వేయడానికి ప్రయత్నం చేస్తారు. అన్యులు అలా కాదని, అన్యులు భయపడతారు క్రైస్తవుడికి. ఒక క్రైస్తవ స్త్రీ ఉందంటే ఆమెతో గొడవడానికి అన్యులు భయపడతారు. ఒక క్రైస్తవ పురుషుడు ఉన్నాడంటే అతడితో గొడవ పడడానికి అన్యుడు భయపడతాడు. అన్యుడే కాదు, అతడి మనం ఏ పని చేసినా ఆ పని యొక్క యజమాని సైతం కూడా భయపడతాడు. మన క్రైస్తవులం అయితే ఏ కంపెనీ కంటూ పని చేయి, కూలి పని కంటూ వెళ్ళు, తాపి పనికంటూ ఏ పని కంటూ వెళ్ళు, ఏ ఉద్యోగం అంటూ చేయి. ఆ కంపెనీ యొక్క అధికారి కానీ, ఆ ఉద్యోగం చేసేటువంటి అధికారి కానీ, నీకు పని చెప్పినటువంటి మేస్త్రి కానీ నిన్ను తిట్టాలన్నా, నీ మీద ఏదైనా కోపపడాలన్నా భయపడతాడు. ఎందుకంటే నీ ప్రార్థనా జీవితం, నీ పరిశుద్ధ జీవితం, ఇతరులకు నువ్వు చేసేటువంటి మేలు, ఇవన్నీ చూసి భయపడతాడు. వీళ్ళు దేవుని మార్గంలో వెళ్తున్నారు, వీళ్ళని ఏదైనా టచ్ చేస్తే దేవుడు నన్ను టచ్ చేస్తాడేమో అని భయపడతారు అన్యులు. కానీ భయం భీతి లేకుండా మన మీదకి నిందలు వేసిన ఎవరో చెప్పమంటారా? యేసుప్రభు నమ్ముకున్న వాళ్ళే. ఈ రోజున కరుణాకర్ సుగుణ అనేవాడు ఉన్నాడు. వాడు ఒకప్పుడు క్రైస్తవుడు. ఈ రోజున క్రైస్తవ్యాన్ని తూర్పురబడుతున్నాడు, తిడుతున్నాడు, పాస్టర్లు తిడుతున్నాడు, విశ్వాసం తిడుతున్నాడు, బైబిల్ అంతా అబద్ధం అంటున్నాడు. ఎందుకలా మారిపోయేవాడు? ఒకప్పుడు క్రైస్తవ కుటుంబంలో అందరూ క్రైస్తవులు, మళ్ళీ వాడు సెపరేట్ అయిపోయాడు. కరుణ అనేది కూడా దేవుని పేరు, సుగుణ అనేది కూడా క్రైస్తవుని పేరు. ఏమండి? ఒక క్రైస్తవుడు వాడు దాన్ని ఏమంటారంటే దేవుడు లేడు అనేటువంటి విధానంలోకి వెళ్ళిపోయి క్రైస్తవులకి శత్రువుగా మారాడు. అంటే ఒక మనిషిని, ఒక జాతిని చంపాలంటే ఆ జాతిలో ఉన్నవాడు ఒకటి సెపరేట్ అయిపోతే చాలు. ఆ జాతి యొక్క విధానాలు ఏంటి, దాని బలహీనతలు ఏంటి, దాని బలం ఏంటి తెలుసుకుంటాడు. వాడు బయటికి వెళ్ళిపోయి మన బలహీనతలు తెలుసు కాబట్టి, మనలోనే ఉన్నాడు కాబట్టి, మన బలహీనతలు అడిగి తెలుసు కాబట్టి ఆ బలహీనతలను ఉపయోగించుకుని మన మీదకి దాడి చేస్తాడు. గుర్తుపెట్టుకోండి సంఘ బిడ్డలారా, మనకి బయట ఎవరు శత్రువు కాదు. దేవుని నమ్ముకున్నామని నామకార్థంలో బ్రతికేటువంటి క్రైస్తవులే మనకి శత్రువులుగా మార్చబడతారు. ఒక్కొక్కసారి సంఘంలో కూడా నామకార్థంగా భక్తి చేసే వాళ్ళు శత్రువులుగా మారుతారు. ఎందుకని శత్రువులుగా మారుతారు? వాళ్ళకి మంచి ఇష్టం ఉండదు, వాళ్ళకి చెడే ఇష్టం, వాళ్ళకి మంచి బాధ ఇష్టం ఉండదు, గద్దింపు ఇష్టం ఉండదు, వాళ్ళని వాక్యంతో సరిచేయడం వాళ్ళు ఇష్టపడదు. గత వారం మీకు నేను చెప్పాను, సొలొమోనుకి దేవుడు ప్రత్యక్షమని చెప్పాడు, రెండు మూడు మార్లు చెప్పాడు. నువ్వు స్త్రీలతో సాంగత్యం చేస్తున్నావు, సరే చేసుకుంటూ పెళ్లి చేసుకున్నావు, నా ధర్మశాస్త్ర విధులను ఖచ్చితంగా నువ్వు పాటించాలి, తొలగిపోకూడదు, విగ్రహారాధన జోలికి వెళ్ళకూడదు అని సాక్షాత్తు దేవుడే చెప్పాడు. విన్నాడా? వినడు. అందుకని సామెతలు 29 అంటాడు, ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా నాశనం అవుతాడు. సొలొమోను నాశనం అయ్యాడు. దేవుడే గద్దించిన మారలేదంటే చూడండి ఒకసారి. అంటే ఒక మనిషి కఠినాత్ముడు అయ్యాడంటే ఎప్పుడు చెప్పినా వినడు. ఏమండి? ఎన్నో మార్లు మనం ఆన్లైన్ ప్రార్థన పెడుతున్నాం, ఎన్నో మార్లు న్యూ ఇయర్లో అడుగు పెడుతున్నాం, ఎన్నో మార్లు December 31 ప్రార్థనలో ఉంటున్నాం, పస్కా పండుగ చేస్తున్నాం, ఈస్టర్ పండుగ చేస్తున్నాం, గుడ్ ఫ్రైడే చేస్తున్నాం. ఎంత వాక్యం చెప్పినా మన వాళ్ళలో మార్పు వస్తుందా? రాదు. ఎందుకంటే ఆ హృదయం అంతే, అది మారదు ఎప్పటికీ. దాన్ని మార్చాలని మనం ఎంత ప్రయత్నం చేసినా అది మారదు. సాక్షాత్తు దేవుడు చెప్పిన సొలొమోను మారలేదని మీరు అర్థం చేసుకోండి. పాస్టర్ నేనేం చెప్తే మీరు ఎలా మారిపోతారు? చర్చు మానకూడదని చెప్పినా మీరు వినరు, ఉపవాస ప్రార్థనకు రావాలని చెప్పినా రారు. అందుకని ఏం చెప్పారంటే, ఒక పాస్టర్ అతను జీవిస్తున్నప్పటికీ జీవించలేనప్పటికీ అతని మీద డిపెండ్ అయిపోయి సంఘం వెళ్ళొద్దని అందుకని మీకు నేర్పించాను. నా మీద మీరు ఆధారపడి ఎప్పుడు భక్తి చేయకండి. అప్పుడు నేను ఒక మనిషిని, ఈరోజు ఉంటాను రేపు ఉండను, ఈరోజు కనబడతాను రేపు కనబడను. ఏమండి? నా జీవితంలో శోధనలు బలమైన శోధనలు వస్తే మరుగైపోతాం. మహాభక్తులే బైబిల్ గ్రంథాలు ఎంతో మంది పడిపోయారు. అర్థమవుతుందండి? దేవుడు భద్రత లేకపోతే మనం భక్తిలో కాపాడబడలేమంటే, ఆయన నన్ను కాపాడుతున్నాడు కాబట్టి ఇక్కడ నిలబడ్డాను, ఆయన మిమ్మల్ని కాపాడుతున్నాడు కాబట్టి మీరు నిలబడగలుగుతున్నారు. ఆయన కనుక కాపాడటం వదిలేశాడంటే నువ్వు భక్తి చేయడం నీ తరం కూడా కాదు.
మందిరానికి రాదు, ప్రార్థన చేయలేవు, వాక్యం చదవలేవు, దశంభాగం తీయలేవు, పరిచర్య చేయలేవు. ఎందుకంటే ఆయన ప్రొటెక్షన్ పోయింది. కంప్లీట్ గా మన మీదకి కాకులు గెద్దలు దాడి చేస్తాయి, కోడి పిల్లల మీదకి దాడి చేసినట్లుగా. దేవుడు ప్రొటెక్షన్ లో మనం ఉన్నాం కాబట్టి మందిరానికి రాగలుగుతున్నాం. దేవుడు మనల్ని భద్రపరుస్తున్నాడు కాబట్టి దశంభాగం ఇవ్వగలుగుతున్నాం. దేవుడు మనల్ని తన సంరక్షణలో ఉంచుతున్నాడు కాబట్టి ఆరోగ్యముగా, ఆయుష్తో, సంతోషముతో, వస్త్రములను ధరించి కొద్దో గొప్ప మనకున్న స్థితిని బట్టి మనం సంతోషం గడపగలుగుతున్నాం. ఆయన కృపను బట్టి మనం జీవించగలుగుతున్నాం. 70 దేవుని సంఘం దేవుడి యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. శత్రువు అనేవాడు బయట నుంచి ఎప్పుడు రాడు, మనలో ఉన్నవాడే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. మనలో ఉన్నవాడే మనల్ని గలిబిలి చేయాలని చూస్తాడు. మనలో ఉన్నవాడే మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తాడు. ఎందుకని? మన బలము, మన బలహీనత ఎరిగిన వాడు కాబట్టి. మన సంఘం యొక్క ప్రవర్తన ఎలా ఉంటుందో, మన సంఘం యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో బయటకి ఎలా తెలుస్తుందండి? మనలో ఉన్నవాడు ఎవడైనా అర్థం చేస్తాడు. ఇప్పుడు ఒక అన్యుడు ఉన్నాడు, అన్యుడు వచ్చి మనల్ని తిట్టాలంటే, అన్యుడు వచ్చి మనల్ని కొట్టాలంటే, అన్యుడు మనల్ని తిరగబడాలంటే ఆయనకి ఎంత ధైర్యం రావాలా? ఆ అన్యుడికి ధైర్యం ఇచ్చేది ఎవరంటే దేవుని నమ్ముకొని నామకార్థ జీవితంతో జీవించే క్రైస్తవుడే ఆడి పక్షంగా నిలబడతాడు. అన్యుడు పక్షంగా నిలబడంటాడు. ఆడు ఏమి చేయలేడు, ఆడు నేను కొట్టలేడు, ఆడు నేను తిట్టలేడు. సరే, ఒకసారి బయట చూడు, ఆ డోర్ పడుకో, కూర్చోబెట్టాడు. అర్థమవుతుందండి? ఎవడు సపోర్ట్ చెప్తున్నాడు అన్యుడికి? ఎవడు సపోర్ట్ చేస్తున్నాడు? క్రైస్తవుడే అన్యుడి దగ్గర సపోర్ట్ చేస్తున్నాడండి. నీకు అర్థమవుతుందా? ఒక క్రైస్తవుడే అన్యుడికి సపోర్ట్ చేస్తున్నాడు, మరి ఆయన రెచ్చిపోతాడు. ఎందుకని? ఆహా, అనుకోవాల్సి నాకు తెలుసు కదా అన్నట్టు రెచ్చిపోతాడు. కాబట్టి వాడి మీద మనం దాడి చేస్తాడు, కానీ వాడికి అంత ధైర్యం ఉండదు. మనం తిట్టడానికి కానీ, మనం కొట్టడానికి కానీ అన్నిటికీ ధైర్యం ఉండదు. వాడికి ధైర్యం రావడానికి కారణం ఏంటంటే వెనకాల ఎవడో నామకార్థ క్రైస్తవుడు సపోర్ట్ చేస్తున్నాడు. గొడవలు పుట్టించుకోడు ఒకడు ఉంటాడు. సహోదరుడు, ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? సంఘటనలు మన అంత్యకాలంలో ఉన్నాం, అంత్య దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. యేసు ప్రభు యొక్క రాకడ చాలా సమీపంగా ఉందన్న సంగతి మీరు గుర్తించండి. ఈ టైంలో కనుక మనం భక్తిలో కనుక సన్నగిల్లిపోతే ఎంతకాలం చేసిన భక్తి అంతా బూడిదలు పోసిన పన్నీర్లా మారిపోతుంది. మీరు చేసిన పస్కా పండుగలు, ఈస్టర్ పండుగలు, గుడ్ ఫ్రైడే పండుగలు, ఏమండి 31st రోజు చేసిన ప్రార్థనలు, పరిచర్యలు, దశంభాగాలు ఇవన్నీ అర్థమైపోతాయి. ఇప్పుడు మీరు కసిగా భక్తి చేయవలసిన టైంలో మీరు భక్తిలో విషయంలో సనగిలిపోతే యేసుప్రభు వారు చెప్తారు, ఏమంటారంటే నేను 2వ రాకడలో వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసిని కనుగొందునా అన్నాడు. 2వ రాకడలో ఆయన వచ్చేటప్పుడు భూమి మీద విశ్వాసిని కనుగొంటానంటే అంత దారుణంగా భ్రష్టులు అయిపోతారని మనుషులు. పూర్తిగా దేవుని మీద నమ్మకం పోతుంది. మనం మీరు చూశారు కదా, అమెరికాలో లాస్ ఏంజల్స్ లో చూసారు. అమెరికా అంతా క్రైస్తవ దేశం అది. అలాంటి క్రైస్తవ దేశంలో సంపన్నులు మాత్రమే నివసించేటువంటి ఒక ప్రాంతం అది. సంపన్నులే ఉంటారు అక్కడ, కోటీశ్వరులే ఉంటారు, వేల కోట్లు సంపాదించిన వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, నువ్వెన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టిన ఇల్లైనా దేవుడు క్షణంలో పూర్తి చేసి పారేసాడు. కారణం చెప్పమంటారా? వాళ్ళు పూర్తిగా దేవుణ్ణి జీరో చూపించారు అక్కడ. ఎవరిని బట్టి మనం బ్రతుకుతున్నాము, ఎవరిని బట్టి మనం జీవిస్తున్నాము, కనికరము కలిగిన కృప కలిగిన దేవుని బట్టి మనం బ్రతుకుతున్నాం. పూర్తిగా వాళ్ళు టెక్నాలజీయే వాళ్ళు వాడుకొని, మనమే టెక్నాలజీని కనిపెట్టాం కాబట్టి మనమే దేవుని మన బయటకు వచ్చేసారు. ఒక అద్భుతమైన ఫంక్షన్ పెట్టుకొని ఆ ఫంక్షన్ లో మరి పెద్ద పెద్ద నాయకులకి, పెద్ద పెద్ద లీడర్లకి, టెక్నాలజీకి మంచి మంచి మార్కులు వేసి దేవుడికి 0 మార్క్ వేశారు అందరూ కలిసి. దేవుడు అనేవాడే లేడని. ఒకవేళ ఉంటే మనమే దేవుడు, మన అర్థం, దానికి అర్థం. దేవుడు అనేవాడు లేడు, ఒకవేళ ఉన్నాడు అనుకుంటే మనమే దేవుళ్ళం. దేవుడు అనేవాడు లేడు. అమెరికాలో లాస్ ఏంజల్స్ కంప్లీట్ గా హ్యూమన్ గాడ్స్, అంటే దేవుడు మనుషులే దేవుళ్ళుగా ఉన్నారు. మేమే సృష్టిని సృష్టించగలం, మేమే సృష్టిని శాసించగలము. ఈ ప్రాంతంలో దేవునికి అవకాశమే లేదని చెప్పింది ఒక ఆడది లేచి. ఎప్పుడైతే నోటులోంచి ఆ ప్రకటన వచ్చిందో ప్రజలందరూ దాన్ని అంగీకరించారో, చప్పట్లు కొట్టారో, ఆ ఫంక్షన్ గడిచిన 5 రోజుల్లో భయంకరమైన విపత్తు చెలరేగింది. ఆశ్చర్యకరంగా 30,000 ఎకరాలు, 30,000 ఎకరాలంటే ఎంత స్థలము చూడండి. 30,000 ఎకరాలు
సొదొమ గొమొర్రా పట్టణంలో కాలి బూడిదైపోయిందంటే ఎంత ఆశ్చర్యం. మనం బ్రతుకుతున్న ఈ దినాల్లో అంత భయంకరమైన దుర్గతి చూడడం అంటే సామాన్య విషయం కాదు. దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది దేవుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు, ఖచ్చితంగా అతను రాకడా కూడా అతి సమీపముగా ఉంది అన్న సంగతి మనకు కళ్ళకు కట్టినట్లుగా అర్థమవుతుంది. ఎప్పుడో బైబిల్లో చదివాను నేను. సొదొమ గొమొర్రా పట్టణం కాలిపోయింది, బూడిదైపోయింది, కనీసం దానిలో గట్టి కూడా ఇప్పటికీ కూడా మొలవలేదు అంటే ఎప్పుడో జరిగిన చరిత్ర మనం చదువుతున్నాం, ఫోటోలు చూస్తున్నాం తప్ప ప్రత్యక్షంగా చూసింది ఏమీ లేదు. కానీ ఈ రోజు చూస్తే ఏదో పౌడర్ ఉంటుంది, హెలికాప్టర్లో పౌడర్, ఆ పౌడర్ జరిగితే మంటలు ఆరిపోవాలంట. అసలు విచిత్రంగా పౌడర్ జరుగుతూ ఉంటే మంటలు ఇంకా రేజ్ అయిపోతున్నాయి. దేవుని ఉగ్రతకు వాళ్ళు బలైపోయారు. కొన్ని వేల కోట్ల, లక్షల కోట్ల, మిలియన్స్ కోట్ల ఆస్తి నష్టం జరిగింది. అక్కడ లాస్ ఏంజల్ అంతా ఖాళీ అయిపోయింది. ఎక్కడైతే దేవుడు లేడు అన్నాడో ఆ ప్రాంతం అంతా కూడా ఖాళీ బూడిదైపోయింది, నాశనం అయిపోయింది. నెట్టింట్లో వైరల్ అవుతున్న ఒక వీడియో ఏంటంటే అన్ని ఎకరాలు కాలిపోయినా అందులో ఒక చర్చ్ మాత్రం కాలిపోలేదు. ఆ చర్చ్ యొక్క పాస్టర్ గారి ఇల్లు, మరి ఎవరిదో ఇల్లు, ఆ ఇల్లు ఒకటి కాలిపోలేదు. ఒక్క ఇల్లు కావలేదు, ఒక చర్చ్ మాత్రమే కావలేదు, మిగిలిన ఊరంతా దగ్గర అయిపోయింది. మీరు ఆలోచన చేయండి, ఇది దేవుని ఉగ్రత కాదా? అది కూడా ఎప్పుడు దేవుడు లేడన్నప్పుడు వచ్చిన ఉగ్రత, మేమే దేవుడు అన్నప్పుడు వచ్చినప్పుడు ఉగ్రత. చదువులో మీరు చూడండి, అపోస్తులు రాసిన కార్యంలో ఒక మాట ఉంటుంది. అపోస్తులు రాసిన కార్యములు 12వ అధ్యాయము 21వ వచనం చదవండి. 21వ వచనం. నియమించబడిన దినములో హేరోదు రాజవస్త్రములు ధరించుకొని న్యాయపీఠము మీద కూర్చొని వారి ఎదుట న్యాయపీఠం ఎదుట కూర్చొని ఉపన్యాసము చేయగా జనులు, అంటే దేవుని యొక్క, అంటే ఉపన్యాసం చేశాడు, ఏం మాట్లాడాడో తెలియదు అతను. హేరోదు ఏం మాట్లాడే ఉపన్యాసం చేయగా ప్రజలందరూ అంటున్నాడు, ఇది దైవస్వరమే గాని మానవ స్వరము కాదని. సాక్షాత్తు దేవుడే అని అర్థం. ఇంకా హేరోదే దేవుడు, సాక్షాత్తు ఆయనే దేవుడై ఆయనే దేవుడిగా మాట్లాడాడు తప్ప ఇది మనిషి స్వరం కాదు, సాక్షాత్తు దేవుని స్వరమే. హేరోదు దేవుని ధరించుకున్నాడు, అతనే దేవుడిగా మార్చబడ్డాడు అన్నట్లుగా జనులు కేకలు వేశారు, పెద్ద పెద్ద కేకలు వేశారు. అతను దేవుని మహిమపరచినందున వెంటనే ప్రభువు దూత అతని మొత్తని కనుక పురుగులు పడి ఆయన చచ్చెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వెంటనే పురుగులు పడి చచ్చాడు. కారణం ఏంటి? దేవుని మహిమపరచలేదు. ఏమన్నది ఎక్కడైనా? నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే, ఇంతగా బోధిస్తున్నానంటే ఈ బోధ నాది కాదు, ఈ ఉపన్యాసం నాది కాదు, నాకు దేవుడు ఇచ్చిందే నేను మీకు చెప్తున్నాను అని చెప్పాలి. దేవుడే మాట్లాడుతున్నాడంటే నేను దేవుని కాదని చెప్పాలా? నువ్వు దేవునితో సాటి అంటే నేను దేవుని కాదు, నేను సాధారణమైన మనిషి అని చెప్పాలి. అలా చెప్పుకుంటే బతికేవాడు. కానీ ప్రజలందరూ నువ్వు దేవుడివి అంటే ఓకే 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 అన్నాడంతే. ఆన్ ది స్పాట్ అందరూ చూస్తుండగానే దేవుని దూత అతను మొత్తగా పురుగులు వచ్చేసి ఆయన బాడీలో చప్పటికప్పుడే చర్మం ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో కుళ్ళిపోయి కడుపులోంచి, కంట్లోంచి, నోట్లోంచి, చెవుల్లోంచి పురుగులు బయటకు వచ్చేసి. ఎంత ఆశ్చర్యం చూడండి. అందుకని చెప్తున్నాడు, ఒక అందమైన చెల్లి ఉందంటే అందాన్ని బట్టి అతిశయించకూడదు, ఒక అందమైన తమ్ముడు ఉన్నాడంటే తన అందాన్ని బట్టి అతిశయించకూడదు. ఎందుకంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో నీ శరీరం పురుగులు పట్టేటట్లు చేయగలడు ఆయన, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో చేయగలడు. అందుకని అందాన్ని బట్టి ఏ స్త్రీ ఏ పురుషుడు గర్వించకూడదు, డబ్బును బట్టి ఏ స్త్రీ ఏ పురుషుడు గర్వించకూడదు, అధికారాన్ని బట్టి ఏ స్త్రీ ఏ పురుషుడు గర్వించకూడదు. ఎందుకంటే దేవుడికి అది చిటికలో పని నీ అధికారం తీసివేయడానికి, దేవుడిని చిటికలో పని నీ డబ్బును నాశనం చేయడానికి. ఏమీ లే, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ మీ ఇంటికి పంపించినట్టు సార్ మొత్తం ఖాళీ అయిపోతుంది ఇల్లు అంతా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో సరిపోదు, డబ్బంతా పోతుంది వచ్చింది. ఎవరు నీ శరీరంలో చిన్న పురుగు పుట్టించినట్టు చాలు నీ అందమంతా నాశనం అయిపోతుంది. దేవుని దగ్గర భయపడాలి. అందుకని మనిషి అన్నవాడు దేవుని దగ్గర భయపడాలి. మనిషి దగ్గర భయపడకపోవచ్చు, కానీ దేవుని దగ్గర భయపడాలి. అందుకని మందిరంలో మనం వచ్చేటప్పుడు మన ప్రవర్తన ఎలా ఉండాలని చెప్పాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మన ప్రవర్తన. సండే స్కూల్ పిల్లలు ఎందుకు మనం సండే స్కూల్ పెడుతున్నాం? దేవుని సన్నిధిలో ఎలా బ్రతకాలో, ఎలా భయపడాలో, ఎలా జీవించాలో చిన్నప్పటి నుంచి వాళ్ళకి నేర్పిస్తారు సండే స్కూల్ టీచర్స్.
ఆ క్రమంలో పెట్టి వాడు ఎదిగిన తర్వాత మందిరంలో స్థిరపడతాడు. సండే స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశం అది, దేవునికి భయపడకుండా నేర్చుకోవాలి. లాస్ ఏంజల్స్ లో వాళ్ళు డబ్బు మీద ఆధారపడ్డారు తప్ప దేవునికి భయపడలేదండి. ఆ రోజు హేరోదు చచ్చాడు, ఈ రోజున లాస్ ఏంజల్స్ అంతా కాలి బూడిదైపోయింది. ఇంకా అదృష్టంతో మనుషులు బ్రతికారు కానీ, కొంతమంది చచ్చారు కానీ మనుషులు కూడా చచ్చిపోయిన పరిస్థితి అయిపోయింది. అది ఏమండి, ఏ ఆస్తిని బట్టి ఏ అంతస్తుని బట్టి వాళ్ళు గర్వించారో అది మొత్తం బూడిదైపోయింది. ఏమంటే అమెరికా ప్రెసిడెంట్ అంటున్నాడు, ఏమంటాడంటే అక్కడ ఏమైనా ఒక అనుభవం కనబడిందా అంటున్నాడు. అంత ఆశ్చర్యకరంగా అగ్గి మండిందనమాట. చాలా ఆశ్చర్యం. మీరు ఆదివారం మీరు వీలైతే చర్చ అయిపోయిన తర్వాత మీరు ఇంటికి వెళ్ళి ఒకసారి చూడండి, టీవీ ఆన్ చేయండి, యూట్యూబ్ ఆన్ చేయండి. అమెరికాలో జరిగిన దుర్ఘటనను కొడితే భయంకరమైన ఇమోజెస్ వీడియోస్ మన దగ్గరకు వస్తాయి. సొదొమ గొమొర్రా ఇలాగే కాలం ఉంటుందా అనిపిస్తుంది మనకి. చాలా దారుణ పరిస్థితి. అది చూసినప్పుడు నేను నిజంగా వణికిపోయానండి. నిజంగా దేవుని శక్తి ఆయన, అందుకే ఆయన వాక్యం చెప్తుంది, ఆయన నిన్న నేడు నిరంతరము ఉన్నవాడు. ఆయన ఎప్పుడూ ఉంటాడు. మంచి పనులు చేసేవాడికి మంచి చేస్తాడు, చెడు పనులు చేసేవాడికి చెడు చేయడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అయితే దేనికైనా టైం రావాలా. అందుకని భక్తిపరుడు ఏ విషయంలోనూ వెనకడుగు వేయని అవసరం లేదు. నీవు నమ్ముకున్న దేవుడు రాయి కాదు, చెట్టు కాదు, పుట్ట కాదు. నీవు నమ్ముకున్న దేవుడు సజీవుడైన దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, ఆయనకు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు. కనుక నువ్వు ఆయన మీద ఆధారపడితే ఆ దేనికి భయపడవలసిన పని లేదన్నమాట. సహోదరులారా, దేవుడిని గణపరచాలి. అదే అపోస్తలుల రాసిన కార్యం మరొక వ్యక్తిని మనం చూద్దాం. అదే అపోస్తలుల రాసిన కార్యములు 14వ అధ్యాయం 12వ వచనం చదవండి. జనసమూహంలో పౌలు చేసిన దానిని చూచి లుకయోనియ భాషలో యావత్తుల మనుష్య రూపమును దాల్చి మన యొద్దకే దిగి వచ్చి ఉన్నారని కేకలు వేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చారంటే మన దగ్గరికి? సాక్షాత్తు దేవుడే, దేవదూతలే మన దగ్గరికి వచ్చారు. ఇప్పుడు పాస్టర్ గారు ప్రార్థన చేస్తే జబ్బు పోయింది అనుకోండి, సంఘస్థులు అందరూ పాస్టర్ గారు కాలు పట్టుకున్నారు అనుకోండి, అప్పుడు పాస్టర్ గారు నివారించాలి వాళ్ళకి. అప్పుడప్పుడు తాళం పట్టుకుంటుంటుంది నా కాలు, అమ్మ వద్దమ్మ అంటూ ఉంటారు. ఏమండి, పాస్టర్ గారు కాలు పట్టుకుంటే నివారించాలి సేవకుడు. ఎందుకని సమస్త మహిమ ఘనత ప్రభావము యేసయ్యకే చెందాల. కాబట్టి ఆ ఘనత దేవునిదే. నీకు స్వస్థత వచ్చిందంటే ఘనత దేవునిదే. నీకు ఉద్యోగం వచ్చిందంటే ఘనత దేవునిదే. నీ అప్పులు తీరాయంటే ఘనత దేవునిదే. అయితే సంఘము సేవకుడు ఏం చేశాడు? నువ్వు దీవించబడ్డానికి ప్రార్థన సపోర్ట్ ఇచ్చారు కాబట్టి అభిమానించు, కానీ పూజించు. కాలు పట్టుకుని దండం పెడితే పూజించినట్లు లెక్క. ఏమండి, ఇక్కడ పౌరులు భగవాన్ ఏం చేశారంటే దేవతలే మన మధ్యకు వచ్చేసారు, రాకపోతే పుట్టికుంటి వాడు ఎలా నడుస్తాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈ పౌరుని బర్నబాను కూడా భుజాల మీద ఎత్తుకొని వాళ్ళకి పూజలు చేయడానికి తీసుకొని పోతున్నారు. బలినివ్వడానికి పూజలు చేయడానికి తీసుకుపోతున్నారు. గొర్రెలను ఎద్దులను బలిచ్చేసి వాళ్ళకి దండలు వేసేసి వాళ్ళకి బొట్లు పెట్టేసి వాళ్ళకి పూజలు చేసేసి వాళ్ళని దేవుళ్ళుగా మార్చడానికి ప్రయత్నం చేశారు ప్రజలు. అయితే వాళ్ళు ఏమన్నారు తెలుసండి? 15వ వచనం చదవండి. అయినా మీరు ఎందుకు ఇలాగ చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావం లాంటి స్వభావం కలిగిన మనుష్యులమే. మీరు ఇలాంటి వ్యర్థమైన వాటిని విడిచిపెట్టండి. ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉన్న సమస్తాన్ని సృష్టించిన జీవము గల దేవుని వైపు మీరు తిరగాలని మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. చూసారా, వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? పౌలు బర్నబా ప్రజలను దేవుని వైపు తిప్పుతున్నారండి. కానీ హేరోదు ఏం చేశాడు? ప్రజలను తన వైపు తిప్పుకున్నాడు. ఈ రోజున సేవకుడు అయితేనేమి, విశ్వాసం అయితేనేమి, దేవునికి రావాల్సిన ఘనత, దేవునికి రావాల్సిన మహిమ నువ్వు తీసుకోవాలని చూస్తే గనుక నువ్వు శాపగ్రస్తులు అవుతావు. వాడంతటి గొప్ప సేవకుడైనా సరే కాళ్ళకి దండం పెట్టించుకొని దేవుడిలాగా పూజించడానికి ప్రయత్నం చేస్తున్నాడు అంటే గనక, ప్రజలందరూ మొక్కడానికి ప్రయత్నం చేస్తున్నాడు, ఇష్టపడ్డాడంటే గనక ఖచ్చితంగా పురుగులు పడి చేస్తాడు. వాడు ఎంతటి గొప్పవాడైనా సరే.
దేవుడికి రావాల్సిన ఘనత ఆయన ఎవరికి ఇచ్చేవాడు కాదు ఆయన. సో ఇక్కడ మీరు గమనించి ఇదే అపోస్తలులు రాసిన కార్యములు. హేరోదు విషయంలో కేకలు వేశారు జనాలు దేవుడని, కానీ దాన్ని హేరోదు ఖండించలేదు, దాన్ని అంగీకరించాడు, వెంటనే చచ్చాడు. ఇదే అధ్యాయంలో 14వ అధ్యాయం 2 అధ్యాయం 3 1 12 దాటి 13 14వ అధ్యాయం వచ్చేసరికి పౌలు బర్నబా విషయంలో కూడా అదే ప్రజలు కేకలేశారు దేవుడని. వీళ్ళిద్దరూ దేవుళ్ళే అన్నారు, కానీ పౌలు బర్నబా హేరోదులా చేయలేదు. ఏం చేశారు తెలుసా? అయినారా మేము దేవుళ్ళము కాదు అని, మేము మీలాంటి మనుష్యులమేనని, మీరు వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి మీరు దేవుని వైపుకి తిరగండి అని ప్రజలను దేవుని వైపుకి తిప్పారు. అది భయపడ్డం అంటే దేవునికి. కానీ అమెరికా ప్రజలు అది చేయలేదు. అమెరికాలో ఉన్న ఒక ప్రాంతం వాళ్ళు చేయలేదండి, లాస్ ఏంజల్స్ వాళ్ళు చేయలేదు, ఆ ప్రాంతాన్ని కాల్చేశాడు దేవుడు. ఎంత దారుణం చూడండి, దారుణం అనకూడదు దాన్ని, ఎంత అద్భుతం చూడండి అన్నారా. ఏమండి, ఏ ప్రాంతం అయితే దేవునికి విరోధంగా ప్రవర్తించారో ఆ ప్రాంతాన్ని అగ్నితో కాల్చి పూర్తి చేశాడు ఆయన. ఆర్పలైన జ్వాలలు మొదలైపోయాయి. చాలా ఆశ్చర్యం వేసింది. అంత టెక్నాలజీతో కట్టినటువంటి ఇల్లులు ఎలా బూడిదైపోయాయని ఆశ్చర్యం వేసింది. ఏ గది కూడా ఖాళీ లేకుండా మంటలు అలుముకున్నాయి. పెద్ద పెద్ద అంతస్తులు పెట్టారు, 5 అంతస్తులు కూడా వెళ్ళిపోయింది అగ్గి, ఎక్కడ వదలలేదు. సహోదరులారా, ఆశ్చర్యకరంగా ఒక మందిరం మాత్రమే నిలబడింది కాలిపోకుండా. అందుకే నేను చెప్తాను, ఆయన మందిరము మనకి ఏమై ఉండాలంటే నివాస స్థానముగా ఉండాలి. మన గృహాలను విడిచిపెట్టాలి. ఎందుకని? ఏదో ఒక రోజు కాలిపోతాయి. మన వ్యాపారాలు విడిచిపెట్టాలా, మన పనులను విడిచిపెట్టాలి. ఎందుకని? ఏదో ఒక రోజు ఆగిపోతాయి. కానీ దేవుని మందిరంలో మాత్రం నిత్యము నివసించడానికి ప్రయత్నం చేయాలి. ఆదివారమే కాదు, శుక్రవారమే కాదు, ఎప్పుడు సమయం దొరికితే అప్పుడు దేవుని మందిరంలో గడపడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే దారిలో కూడా అంతా కాలిపోయినా, ఈ ఊరంతా కాలిపోయినా, ఈ మందిరం మాత్రం కాలిపోకుండా ఆయన కాపాడడానికి సామర్థ్యము కలిగిన దేవుడు ఆయన. దేవుడికి స్తోత్రం చెప్పండి. మీకు ఒకవేళ మీరు రక్షించబడాలంటే దేవుని మందిరంలో ఉన్నవాడు రక్షించబడతాడు. దేవుని మందిరంలో నివసించేవాడు సురక్షితంగా ఉంటాడు. ఆయన మందిరమును దాటి బయటకు పోతే గనక ఖచ్చితంగా నాశనం అవుతాడు. లాస్ ఏంజల్స్ లో ఉన్న ప్రజలందరూ కూడా ఎక్కడున్నారు? నాశనమయ్యే స్థలంలో నివసించారు. ఆ ప్రాంతం అంతా నాశనమైంది. మిగిలిన అమెరికా అంతా బాగానే ఉంది, ఒక్క ఆ ప్రాంతమే నాశనమైంది. కోటీశ్వరులు అనుకుని ఏ మనుషులైతే గర్వపడ్డారో వాళ్ళ కోట్లు డబ్బులు మొత్తం చిత్తుకాయితలు కాలిపోయాయి. డబ్బులన్నీ కూడా బంగారం అగ్నిలో కరిగిపోయింది. వెలగలిగిన రాళ్లతో కట్టిన బిల్డింగులు బూడితో మసిబారిపోయాయి. ఇళ్ళన్నీ కూడా నేలమట్టం అయిపోయాయి. ఎన్ని కోట్ల ఆస్తి సంపాదించారు, ఎంతమందిని మోసం చేసి, ఎన్ని అన్యాయాలు చేసి, ఎన్ని అక్రమాలు చేసి సంపాదించిన డబ్బు ఒక్క క్షణంలో బూడిదైపోయింది అంతే. నేను అందుకే నేనేమనుకుంటానంటే, ఎప్పుడు నా దగ్గర డబ్బున్న దాని మీద నేను ఆశ పెట్టుకోను. వెలగలిగిన వస్తువులు నాకున్న దాని మీద ఎప్పుడు ఆశ పెట్టుకోను. ఒక మంచి ఇల్లు నేను కట్టుకున్న దాని మీద ఎప్పుడు నేను ఆశ పెట్టుకోను. ఎందుకంటే అవన్నీ ఒకరోజు కాలిపోతాయి, దేవుడే చెప్పాడు. భూమి మీద ఏది స్థిరము కాదు. పరలోకం కొరకు మనం ఎదురు చూడవలసిన అవసరం ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం ఎదురు చూడవలసింది పరలోకం కోసం. మనం నిత్యము జీవించేది పరలోకములో. మనం పోరాడవలసింది పరలోకం కోసం. మందిరంలో సమకూర్చబడి దేనికి? పరలోకానికి వెళ్ళడానికి ఎలా సిద్ధపడాలి అని తెలుసుకోవడానికి, ఇక్కడికి రావడానికి, వ్యాపారం చేయడానికి కదా ఇక్కడ మనం వచ్చేది. మందిరానికి వచ్చేది వ్యాపారానికి కాదు, మందిరానికి వచ్చేది డబ్బు సంపాదించడానికి కాదు, మందిరానికి వచ్చేది ఇతర పనులు చేయడానికి కాదు. కానీ మందిరానికి ఎందుకు వస్తున్నావు నువ్వు అంటే, పరలోకానికి వెళ్ళడానికి నేను ఎలా సిద్ధపడాలి అని తెలుసుకోవడానికి నువ్వు మందిరానికి రావాలి. ఎంత ఆస్తున్నా, ఎంత అంతస్తున్నా, బైబిల్లో ఎంతో మంది భక్తులు పరలోకం కొరకే ఎదురు చూశారు. దేవునికి మహిమ కలుగును గాక. హెబ్రీయులకు రాసిన పత్రిక ఒక మాట చూడండి సహోదరులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రాయబడుతుంది. అద్భుతమైన మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం చదవండి. 9వ వచనం చదవండి. విశ్వాసం అనగా నమ్మకం. నువ్వు దేవుని మీద నమ్మకం ఉన్న ప్రతి స్త్రీ, ప్రతి పురుషుడు కూడా పరలోకము కొరకే ఎదురు చూడాలి. పరలోకము కొరకే నువ్వు బ్రతకాలి. 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అని వారును
గుడారములలో నివసించచ్చు, అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులుగా ఉన్నారట. అన్యుల దేశంలో ఉన్నట్లుగా సొంత ఇల్లు కట్టుకున్నారు. అది నా ఇల్లు కాదన్నట్టుగా ఉన్నాడు అబ్రహాం. సొంత ఇల్లు కట్టుకున్నాడు, సొంత కారు కొనుక్కున్నాడు, సొంత బైక్ కొనుక్కున్నాడు, సొంత పొలాలు కొనుక్కున్నాడు, సొంత ఆస్తిపాస్తులు ఉన్నాయి, భూములు ఉన్నాయి. అయినా సరే ఏమనుకుంటున్నాడు తెలుసా? ఇవేవి నావి కావు అనుకుంటున్నాడు. మరి నీవేవి కాకపోతే మరి నీదేది? ఈ దేశం నీది కాకపోతే, ఈ భూమి నీది కాకపోతే, ఈ ఆస్తి అంతస్తు నీది కాకపోతే, ఈ బిల్డింగ్ నీది కాకపోతే, నీకు పుట్టిన పిల్లలా? ఇస్సాకు పుట్టాడు కదా, ఇస్సాకు కూడా నావాడు కదా అనుకున్నాడు ఆయన. అడిగే ఉంటాడు, నాన్న నన్ను ఎందుకు బలిపోవాలనుకుంటున్నావు అంటే అబ్రహాము చెప్పే ఉంటాడు, నాయనా నువ్వు నా మనిషివి కాదు, ఆయన ఇచ్చాడు నాకు, ఆయన నాకు ఇచ్చాడు. ఈరోజు కూతులైన కొడుకులైన దేవుడు మనకి ఇచ్చాడు. మన వాళ్ళేం కాదు, వాళ్ళు మన సొత్తేం కాదు, దేవుడు మనకి ఇచ్చాడు. వాళ్ళని దేవుడు అడిగితే మన వాళ్ళు ఇచ్చేయాలి, వాళ్ళని మనకి దేవుడికి ఇచ్చేయాలి. అబ్రహాము తన కన్న కొడుకుని కూడా అలాగే చూశాడు. నిన్ను నాకు దేవుడు ఇచ్చాడు, మరలా దేవుడు అడుగుతున్నాడు, మరలా దేవుడికి ఇచ్చేస్తాను నేను అన్నాడు. అన్ని ఉన్న ఏమీ లేనట్లుగా, అంతా కలిగి ఉన్న ఏది కలిగి లేనట్లుగా అబ్రహాము దేని మీద ఆశ పెట్టుకున్నాడు. అదేంటో తెలుసు సముద్రాలు 10వ వచనం అన్నాడు, ఏలైనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకే. ఏ పట్టణము కొరకు? పరలోక పట్టణము కొరకే అబ్రహాం ఎదురు చూస్తున్నాడు. ఎన్ని ఉన్నా, ఆస్తి ఎంతున్నా, అంతస్తు ఎంతున్నా, పేరు ప్రఖ్యాతులు ఎన్నున్నా, ఎంతమంది సంతానం ఉన్నా, ఎంతమంది భార్యలున్నా, ఎంత సంతోష ఆశ్చర్యకరమైన జీవితం ఉన్నా, అబ్రహాం ఎదురు చూస్తుంది ఏంటో సంగతులరా? అబ్రహాం ఎదురు చూస్తుంది పరలోక పట్టణం. ఏమండి, అమెరికా వాళ్ళు ఎదురు చూసింది భూలోక స్వర్గం కోసం చూసుకున్నారు. వాళ్ళు ఒక్క నిమిషంలో కాల్చి పారేసిన స్వర్గం అంతా కూడా దేవుడు. ప్రతి క్రైస్తవుడు ఎదురు చూడవలసింది, నువ్వు ఎంత లగ్జరీ లైఫ్ అంటూ ఉండు. ఒక క్రైస్తవ దేశం అమెరికా దేశం. అమెరికా దేశం అంటేనే క్రిస్టియానిటీ. అది క్రిస్టియానిటీ దేశం. క్రిస్టియానిటీకి తలమానికం అది. మొదట ఇజ్రాయిల్ అయితే, రెండో స్థానం అమెరికాదే క్రైస్తవ్యంలో. అంత గొప్ప దేశం అది. అలాంటి దేశం దేవుని నమ్ముకున్న తర్వాత సంపన్న దేశం అయింది. అలాంటి దేశం దేవుని నమ్ముకున్న సంపన్న దేశం అయిన తర్వాత కొవ్వుబట్టి ఈరోజు దేవుడే లేడంటే దేవుడు ఊరుకుంటాడా? తగిన బుద్ధి ఖచ్చితంగా చెప్తాడు. ఈ రోజున లాస్ ఏంజల్స్ కి చెప్పాడు, ఇదే పరిస్థితి రేపు పొద్దున్న ఈ ఊరే కాదు, దేశమే కాదు, ప్రపంచం అంతా అలాగే కాలిపోబోతుంది. ఎందుకంటే యేసుప్రభువు ఎప్పుడో చెప్పారు. ఏమన్నారు? యేసుప్రభువు ఎప్పుడో చెప్పారు. చూడండి, పేతురు రాసిన పత్రికలు అనుకుంటా మాట, పేతురు రాసిన పత్రికలు ఉంటుంది అనుకుంటా. చూడండి మాట, ఆయన ఎప్పుడో చెప్పాడు సహోదరులరా. 2వ పేతురు 3వ అధ్యాయం, 2వ పేతురు 3వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఏలైనగా 3వ వచనం చదవండి. 3వ వచనం చదవండి, మీకు అర్థమవుతుంది. ఏ తినాలంటే మీరు నమ్ముతున్నారు ఈ మధ్య తినాలని, ఇంకా నమ్మట్లేదా? ఇంకా మీకు నమ్మకం కలగట్లేదా? ఇంకా ఎప్పుడు జరుగుతున్నట్టుగా జరుగుతుంది అనుకుంటున్నారా? ఇవన్నీ దినాలని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇజ్రాయెల్ దేశంలో 3వ మందిరం కట్టబడటం ప్రారంభమైందంటే యేసు ప్రభు రాకడ అతి శీఘ్రముగా ఉందని అర్థం. మీరు బ్రతికితే గంటలో, రోజులో 24 గంటల్లో 20 గంటలు దేవుని కోసం బ్రతకాల, 4 గంటలు నీ కోసం బ్రతకాలి. అలా ఉంది రోజులు అలా ఉన్నాయి. ఎందుకో చెప్పమంటారా? మీరు న్యూస్ ఫాలో అవుతున్నది ఏదో నాకు తెలియదు కానీ ఇజ్రాయేల్ దేశానికి అరబ్ దేశాలకు యుద్ధం జరిగింది మొన్న. గాజా, హమాస్ ప్రాంతాలతో యుద్ధం జరిగింది. వేల ప్రాణాలు, వేల ఆస్తి నష్టం జరిగింది. 1000 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. 1000 మంది ప్రాణాలు పోయాయి. ఇజ్రాయేల్లో వాళ్ళు కూడా చనిపోయారు. అలాగే దానికంటే రెట్టింపు అరబ్ దేశాల వాళ్ళు ఇజ్రాయెల్ చంపేశారు వారి టెక్నాలజీతో. ఇజ్రాయెల్ యుద్ధం చేసి గెలవడం సామాన్య విషయం కాదు. లేటెస్ట్ టెక్నాలజీ వాళ్ళ దగ్గర ఉంటుంది. శత్రువులను అణిచివేయగలిగిన సామాజిక టెర్రరిస్టులు ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళందరినీ ఇజ్రాయెల్ చంపేశారు. ఇజ్రాయెల్ పక్షంగా ఒక టీం ఉంటుంది. ఇజ్రాయెల్ దేశంలో ఒక టీం ఉంటుంది. ఆ టీం పేరే మోజస్ టీం అన్నమాట. మోజస్ అంటారు ఆ టీం పేరు. మొసాద్ అంటారు తెలుగులో.
దానికి ఇంగ్లీష్ లో మనం చదివినట్లయితే మోజెస్ అన్నట్టు. మోజెస్ అంటే మోషే, గొప్ప నాయకుడు. ఇజ్రాయిల్ రక్షించడానికి మొట్టమొదటిగా వచ్చినటువంటి మహానాయకుడు మోషే. అతని పేరు మీదే మొసాద్ అనేటువంటి ఒక పేరుని పెట్టి ఒక టీంని తయారు చేసింది ఇజ్రాయెల్ దేశం. ఆ టీం ఎలాంటిదంటే శత్రు దేశంలోనికి వెళ్ళి ఆ దేశంలోని కూలి పనులు చేసుకొని ఆ దేశంలోని వ్యాపారం చేసి ఆ దేశంలో ఉన్నటువంటి దేశంలో గ్యాంగ్ కొన్న నాయకుడు ఎవరో కనిపెట్టి వాళ్ళతోనే కలిసిపోతే వీళ్ళు వెళ్ళిపోయి. మొసాద్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు ఏ దేశంలో ఉన్న నాయకుడిని చంపాలనుకున్నారో ఆ దేశంలోకి వెళ్ళిపోయి సంవత్సరం పట్టొచ్చు, 2 సంవత్సరాలు పట్టొచ్చు, వాళ్ళతో కలిసిపోతారు. కలిసిపోయి ఏం చేస్తారు తెలుసా? గొప్ప టెక్నాలజీ కలిగిన అన్నమాట. కంప్యూటర్ ఆపరేటర్కి చేరుతారు. అక్కడ అణుబాంబులు తయారు చేసి గుంపులో చేరుతాడు. ఆడ టైం బాంబులు ఏమండి అణుబాంబులు తయారు చేసి టీంలోని వీడు కూడా చేరేటట్టు ప్లాన్ చేసుకుని వెళ్ళి చేరుతారు. ఇంటర్వ్యూలకు వెళ్తారు, అందులో చేరుతారు, సెలెక్ట్ అవుతారు. ఇతరు మాస్టర్ అవుతాడు. అందులో బాంబులు తయారు చేసి వాడి టీంకి మాస్టర్ గా మార్చబడిపోతాడు. మొసాద్ అన్న ఆయనే, మొసాద్ టీంలో ఉన్నవాడు ఇజ్రాయేలీయుడే. ఆ దేశంలో కలిసిపోతాడు. చూస్తాడు, అదును పడుతాడు, అన్ని గమనిస్తాడు. టార్గెట్ పెట్టి చంపేస్తాడు నాయకుడిని. అతను నాయకుడు చచ్చేదాకా తెలియదు చంపింది మొసాద్ టీంలో ఉన్నవాడు అన్న సంగతి. అందుకని ఇజ్రాయేల్ మొసాద్ టీం అంటే ప్రపంచ దేశాలన్నిటికీ కూడా భయం అన్నమాట. ఎందుకంటే ఏ రూపంలో వస్తారో తెలియదు. దేశంలోకి వస్తారు, చొరబడతారు, దేశ ప్రజలతో కలిసిపోతారు, అనుకున్న మనుషులు లేపేస్తారు. టార్గెట్ పెట్టాడంటే ఆడ ఎంత లోపల దాకుండా సరే బయటికి లేక మరి చంపుతారండి. అంత కసితో ఉన్నటువంటి టీము మొసాద్ అనే టీం. మీరు ఎక్కడ తెలుసుకోవాలనుకుంటే యూట్యూబ్ లో టైప్ చేస్తే ఇజ్రాయెల్ కోసం మీరు ఎన్నో తెలుసుకోవచ్చు. ఇజ్రాయెల్ ఆడవాళ్ళు కూడా గెండలు పట్టుకుని తిరుగుతారు. ఇజ్రాయెల్ ఆడవాళ్ళు కూడా గెండలు పెట్టుకుని తిరుగుతారండి. మిషన్ గెండలు పెట్టుకుని తిరుగుతారు. వెనకాల ఎందుకు తెలుసా? మమ్మల్ని కాపాడండి అని అనరు. మమ్మల్ని కాపాడని అరవరు. ఎవడైనా సరే ఆమె స్త్రీని పాడు చేయడానికి వస్తే లేకపోతే చంపడానికి వస్తే ఆమె స్పాట్ లో కాల్చి పారేస్తుంది. ఎప్పుడు గెండ ఉంటుంది పాకెట్ లో. అర్థమవుతుందండి? మనవాళ్ళ పాకెట్లో గెండలు ఉండవు, మొబైల్ ఫోన్ ఉంటాయి. మనలో ఆడవాళ్ళ పాకెట్లు ఏముంటాయి? మొబైల్ ఫోన్లు ఉంటాయి. ఏదైనా వదిలేస్తే తప్ప మొబైల్ మాత్రం వదలరు. ఎక్కడికి వెళ్ళి పట్టిపోతారండి మొబైల్. అస్సలు వదలరు. కిచెన్ లో కూడా వంట చేసే దగ్గర కూడా పక్కన పెట్టుకుంటారు. తొందరపడాలి. ఆయన ఒక పెళ్ళైన ఆడదైతే ఆయన మొబైల్ తీసాడంటే అక్కడ లాగించుకుంటారు అంతే. ఆ చేతిలో కూడా ఉండవు కదా మొబైల్. ఎందుకని ఎవరి పర్సనల్స్ వాళ్ళకి ఉంటాయి. భర్త మొబైల్ చెక్ చేస్తున్నప్పుడు లాక్కున్నారు కనుక ఇప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కువ తెలిసిపోతుంది మొబైల్ అందరికీ. అఫైర్స్ పెట్టుకున్న స్త్రీలు ఎలా ఉంటారు అనేది యూట్యూబ్ లో చెప్పేస్తున్నారు, ఇందులో చెప్పేస్తున్నారు. ఆవిడ మొబైల్ భర్తకి ఇవ్వదని చెప్పేస్తున్నారు. ఆవిడ లేడీయే సీక్రెట్ గా మొబైల్ దాస్తుంది, ఫోన్ మాట్లాడితే అలా పరిగిపోతుంది, ఇలా పరిగిపోతుంది, ఇవన్నీ చెప్పుకోతున్నారు. మీ భర్తలు తెలిసిపోతుంది ఇవన్నీ కూడా. కాబట్టి ఫోన్ అడిగాడు అనుకోండి, ఇచ్చేయి, అంత చూసుకో అని ఇచ్చేయి. సీక్రెట్స్ ఏమైనా నీకు భయం. ఎవరితో మాట్లాడేవాడిని ఒకరికే చెప్పేయి. ఎవరైనా మాట్లాడింది ఒకరు, ఇంకొకరితో మాట్లాడింది అబద్ధం చెప్పకు. అనుమానం వచ్చిందంటే అది చచ్చేదాకపోదు. కాబట్టి అలాంటి పరిస్థితులు రాకుండా అంటే ఇజ్రాయెల్ దేశంలో స్త్రీలకు మొబైల్ ఫోన్ కాదు ఇంపార్టెంట్. వాళ్ళ ప్రాణరక్షణ కొరకు కాదు. మాటలో చెప్పాలంటే దేశ రక్షణ కొరకు నడుము బిగిస్తారు ఆడవాళ్ళు సైతం కూడా. సామాన్యులు కాదు ఇజ్రాయెల్. ఆడవాళ్ళు కూడా యుద్ధంలో పాల్పంచుకుంటారండి. అందుకని ఏ మనిషి కూడా యుద్ధానికి ఇజ్రాయేలుడు ఎప్పుడు కూడా భయపడ్డాడు. అసలు అప్పుడే పుట్టినోడు కూడా గెలగొట్టుకుంటాడు. అలాంటి టైప్ అనమాట ఇజ్రాయెల్ దేశం. చూస్తే చిన్నదే దేశం, కానీ ప్రపంచ దేశాలను గడగడ వణికిస్తారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను సంఘటనలుగా? ఇజ్రాయెల్ దేశంలో ఉన్నటువంటి ఆ మొసాద్ అనే టీము భయంకరమైన కరుడుగట్టిన దొంగలు చంపగలడు. అలాంటిది ఏమైందో తెలుసండి? యుద్ధం చేసి ఇజ్రాయెల్ బంధించినటువంటి అరబ్ దేశంలో ఇజ్రాయెల్ బంధించేశారు. వాళ్ళని ఇడిపించడానికి యుద్ధం చేసి వాళ్ళు ఇడిపించడానికి ఇజ్రాయెల్ వెళ్తుంది. కానీ ఏమైంది ఏంటో తెలియదు. నిన్న మొన్న వార్తలు చదివితే ట్రంప్ అమెరికా ప్రెసిడెంట్ అవ్వబోతున్నాడు. ఇంకొక 2-3 రోజుల్లో కుర్చీలు ఎక్కబోతున్నాడు. బైడెన్ దిగిపోతున్నాడు. జరిగిన సిచ్యువేషన్ ఏంటండి? ఇజ్రాయేల్కి అరబ్ దేశాలకు మధ్య సంధి కుదిరింది. చాలా ఆశ్చర్యం వేసింది నాకు. అసలు వెనకడికి వేసేది లేదు ఇజ్రాయెల్ దేశం. అలాంటిది సంధి కుదుర్చుకున్నారు. ఎలాగా? ఇక మేము కాల్పులు చెయ్యం, ఇక మేము యుద్ధాలు చెయ్యం, ఇక మేము బాంబులు వేయం, మీరు మా మీద బాంబులు వేయొద్దు, మేము మీ మీద బాంబులు వేయొద్దు, మా ఇజ్రాయిల్ మీరు వదిలేయండి. ఎంతమంది ఉన్నారు ఇజ్రాయెల్? మహా అయితే 30 మంది 60 మంది ఉన్నారు బందీగా అరబ్బులో. కానీ అరబ్బీలు
కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలో ఎంతమంది ఉన్నారు? 1000 మంది పైగా ఉన్నారు బందీలుగా. అంటే అరబ్ దేశాల్లో ఉన్నటువంటి ఉగ్రవాదులు ఇజ్రాయెల్ దేశంలో వేల కొద్ది బంధించబడి ఉన్నారు, వేల మంది. అంటే ఒక ఇజ్రాయేలీని వదిలితే 1000 మందిని వదలాలి, ఇజ్రాయిల్ వదలాలి. ఎవరు? ఉగ్రవాదుల్ని. 1000 మంది ఉగ్రవాదులు ఇజ్రాయిల్ వదిలితే 30 మంది ఇజ్రాయిల్ని ఆ ఉగ్రవాదులు వదులుతారు. అంటే ఒక్క యూదుడు 1000 మందికి సమానం అవుతున్నాడు. చూసారా? ఒక్క యూదుని వదలడానికి 1000 మంది ఉగ్రవాదులు వదలడానికి ఇజ్రాయెల్ సిద్ధపడింది. అంటే మరి ఏం జరిగిందో నాకు ఆశ్చర్యం వేస్తుంది. అంటే దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఇరు దేశాల మధ్య శాంతి ఒప్పందాన్ని ఎవడో ఒకడు కుదిర్చాడు. ఎవడో అయితే అవనివ్వడు. ఆ శాంతి ఒప్పందం ఎవడైతే కుదిర్చాడో వాడే అంత్యక్రీస్తు అవకాశం 100% ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే ఇజ్రాయిల్ మధ్య శాంతిని నెలకొల్పుతానని వస్తాడు, వచ్చి మందిరాన్ని కట్టిస్తాడు, కట్టించి మందిరములోనికి ప్రవేశిస్తాడు, ప్రవేశించి హేయమైన వస్తువుని మందిరములోనికి తీసుకొస్తాడు. ఇంకంతే, ప్రపంచం అంతము వచ్చేసినట్టు లెక్క. ఇప్పుడు శాంతి ఒప్పందం కుదిరిందంటే కనుక ఇజ్రాయెల్కి అరబ్ దేశానికి శాంతి ఒప్పందం కుదిరితే ఇజ్రాయెల్ దేశంలో ముస్లిం టెంపుల్ కూల్చివేయడానికి అరబ్ దేశాలని పర్మిషన్ ఇస్తాయి. అప్పుడు ఆ పర్మిషన్ ఇస్తే ఆ టెంపుల్ తీసేస్తే తీసేయండి అంటారు. ఎప్పుడైతే యూదులు ఆ టెంపుల్ తీసేశారో 3వ మందిరాన్ని 50 రోజుల్లోనే కాదు 3 రోజుల్లోనే కట్టే టెక్నాలజీ యూదుల దగ్గర ఉంది. ఇప్పుడు యేసుప్రభు అన్నప్పుడు అంటారు కదా, ఈ మందిరాన్ని పడగొట్టండి, 3 రోజుల్లోనే దాన్ని లేపుతారంటే. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు శిష్యులు ఏమంటారంటే, ఇది ఈ మందిరాన్ని కట్టినప్పుడు దీన్ని చాలా సంవత్సరాలు దీన్ని కట్టారు. అక్కడ రాశాడు ఎన్ని సంవత్సరాలు అనేది. 2 పేతురు 3వ అధ్యాయం మనం చదువుతున్నాం కదా. అక్కడ ఏమంటాడంటే, అంత్య దినములలో అపహాసకులు అపహరిస్తూ వస్తారు, స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. అంత్య దినాలు ఎలా ఉంటాయంట? అంత్య దినాలు ఎలా ఉంటాయంటే ఎవరు ఎక్కువగా ఉంటారు? అపహాసకులు ఎక్కువగా ఉంటారు. అపహాసకులు ఎక్కువగా ఉన్నారంటే ఈ రోజు నాశనం చేసి నాశనం అయిపోయిన కారణం ఏంటి? అపహాస్యమే. దేవుడు లేడని అపహాస్యం. దేవుడిని ఎగతాళి చేశారు, ఆయనకు 0 మార్క్ వేశారు, అపహాస్యం చేశారు. అపహాసకులు పెరుగుతాయి. అంత్య దినాల్లో అపహాసకులు పెరిగిపోతారు. తర్వాత సొంత దురాశలను అనుసరిస్తారు అని రాయబడింది. స్వకీయ దురాశలు. దురాశలు అంటే ఏంటి? ఎవడికి నచ్చినట్టుగాను చేసుకెళ్ళిపోతాడు. ఆడికి నచ్చితే మందిరానికి వస్తాడు, లేకపోతే రాడు. వాడికి నచ్చితే కానికిస్తాడు, లేకపోతే వేయడు. వాడికి నచ్చితే ప్రార్థన చేస్తాడు, లేకపోతే చేయడు. వాడికి నచ్చితే వాక్యం చదువుతాడు, లేకపోతే చదవడు. అంటే వాడి ఇష్టమే అంతా. ఇంకా ఆయన ఇష్టం ఏమీ లేదు. ఆయన చెప్పినట్లుగా చేయడం ఏమీ లేదు. మనకు నచ్చినట్టుగా మనం చేసుకోవడమే. అది ఎప్పుడు జరుగుతాయి? అంత్య దినాలలో మనుషులు అలా జరుగుతారు. స్వకీయ అంటే తన సొంత దురాశల చొప్పున నడుచుకుంటారు అంత్య దినాల్లో ప్రజలు. తర్వాత ఆయన రాకడను కూర్చున్న వాగ్దానం ఏమాయను? పితరులను నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభంలో ఉన్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదరని మొదట మీరు తెలుసుకొనవలని. అంత్య దినాల్లో ప్రజలు ఏమంటారు తెలుసా? ఎప్పుడు వస్తుందా యేసు ప్రభు రాకడా 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 అన్నారు. ఏది? ఎప్పుడు వస్తుంది రాకడా? లాస్ ఏంజల్స్ ప్రాంతంలో వారి కనిపెట్టని గడియలో వచ్చేసింది కారు చిచ్చు. దేవుని రాకడ కూడా అలాగే భయంకరంగా భూమి మీదకి రాబోతుంది. అది నువ్వు కనిపెట్టగలిగిన వాడువై ఉండాలా. అక్కడ అన్నాడు పెద్ద అందరూ అంటారండి అంత్య దినాల్లో ప్రజలందరూ ఏమంటారు తెలుసా? ఎప్పటి నుంచో కొన్ని వేల సంవత్సరాల నుంచి రాకడ 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 అన్నారు. ఎప్పుడు వస్తాడు ఆయన? కాబట్టి ఇంకా ఆయన రాడు. కాబట్టి మీరు చెప్పేది అబద్ధం అని అనేటువంటి ప్రజలు పుట్టేటువంటి దినాలు అంత్య దినాలు ప్రారంభమవుతాయి. తర్వాత ఎలాగనగా పూర్వము నుండి ఆకాశం ఉండిననియు నీళ్ళ నుండి నీళ్ల వలన సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మర్చిపోతారు. చాలు చాలు. ఎలా మర్చిపోతారంట? మొదటి నుండి దేవుడే సృష్టికర్త సంగతి మర్చిపోతారు వాళ్ళు. ఇప్పుడు ఎలా చెప్పండి మన పరిస్థితి? ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించిపోయింది. యేసుప్రభువు చెప్పిన మాట. ఆ రోజున ప్రపంచం ఎలా నాశనం అయిందండి? ఎలా నాశనం అయింది? నీళ్ల ద్వారా నాశనం అయింది. ఆ రోజున ఎలా నాశనం అయిందండి? నీళ్ల ద్వారా నాశనం అయింది. ఆ రోజున దేవుడు వాళ్ళ నాశనమును చూసి బాధపడే పశ్చాత్తాపుడై నోవాహుతో అంటున్నాడు,
ఇక మీదట ఈ భూమిని నీళ్లతో నాశనం చేయనని ఒక ధనుస్సును ఆనవాలుగా పెట్టాడు. వర్షం వచ్చినప్పుడల్లా ఆ ధనుస్సు కనబడినప్పుడు అది నాకు జ్ఞాపకార్థ సూచనగా ఉంటుంది. నోవాహు ఇక మీదట భూమి మీద ఉన్న ప్రజలను ఆ నీళ్లతో చంపను అన్నాడు. మరి నీళ్లతో చంపనన్న ఆయన మరి దేంతో చంపుతాడు ఇప్పుడు భూమిని, పాపాత్ముల్ని? అక్కడ రాశాడు కింద ఏమన్నా తెలుసా? అయితే ఇప్పుడు ఉన్న ఆకాశము, ఇప్పుడు ఉన్న భూమి, భక్తిహీనుల తీర్పు, నాశనము జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలవ చేయబడినవై అదే వాక్యము వలన భద్రము చేయబడ్డాయి. చూసారా సహోదరులారా? అంటే ఈ రోజున అమెరికా అంతా దేంతో నాశనం అయిపోవాలి? వాస్తవానికి నీటితో నాశనం అవ్వాలా. నీటితో నాశనం చేయని దేవుడు చెప్పేశాడుగా. మరి ఇప్పుడు ప్రజలని భూమిని నాశనం చేసే భయంకరమైన దేవుని ఆయుధం ఏంటంటే అంత్య దినాలలో అగ్నితో భూమిని నాశనం చేయబోతున్నాడు. ఆయన మాట ఇచ్చి మాట తప్పని దేవుడు. సహోదరులారా, నీరైతే ఊపిరాడక చెవుల్లోంచి ముక్కులోంచి నీళ్ళు చచ్చిపోతామండి నీటిలో మునిగితే. కానీ అగ్ని ఎలా తెలుసండి? అరికాలు బొటన వేలు మొదలుకొని నడినెత్తు వరకు కాలుకుంటూ వెళ్తా ఉంటే ఆ నరకం ఎప్పుడు భరించలేడు. అరికాలు మొదలుకొని నడినెత్తు వరకు చర్మాన్ని కాల్చుకుంటూ అగ్ని వెళ్తుందంటే దాన్ని ఎవడు భరించగలడు? ఒక నీటిలో ఒకేసారి మునిగి చేస్తాడు ఊపిరాడక. కానీ అగ్ని అలా కాదు, కాల్చిపోతూ ఉంటే, శరీరంలో కొవ్వు కరిగిపోతూ ఉంటే, శరీరంలో చర్మం కాలిపోతూ ఉంటే, లోపల పేగులు కాలిపోతూ ఉంటే, అగ్నితో దేహం అంతా అలవడిస్తూ ఉంటే దాన్ని తట్టుకోగలిగిన వాడు ఉన్నాడండి భూమి మీద. అక్కడ అంటున్నాడు, ఏ వాక్యం అయితే ఆదిలో ఆకాశాన్ని భూమిని సృష్టించి నీటితో నాశనం చేసిందో అదే వాక్యము, అదే దేవుడు ఈ రోజు అంత్య దినాల్లో భ్రష్టులైపోతున్న మనుషులు నాశనం చేయడానికి, భ్రష్టులైపోతున్న లోకాన్ని నాశనం చేయడానికి అగ్నితో కాల్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. అగ్నిని సిద్ధం చేశాడంట. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ రోజున అమెరికాలో లాస్ ఏంజల్స్ ప్రాంతమే. వాళ్ళు చేసినటువంటి భక్తిహీనులకు తీర్పు ఎలా తీర్చాడంటే అగ్నితో తీర్చాడు. ఇది మన కళ్ళకి కట్టినట్లుగా కనబడుతున్న వాస్తవం. ఇప్పటికైనా మనము దేవుని యొక్క భయం కలిగి, ఎప్పటికైనా మన దేవుని యొక్క భక్తి కలిగి, ఐక్యత కలిగి, సమాధానంతో, సంతోషముతో, సంఘం అంటే మనమంతటా ఒక్కటే, మనమందరము ఒకే పిల్లలము, మనమందరం ఒక తండ్రి పిల్లలము అని ఒక యూనిటీగా వచ్చి ఒకరినొకరు క్షమించుకుంటూ, ఒకరినొకరు భరించుకుంటూ, ఒకరినొకరు సహించుకుంటూ, ఒకరికంటే ఒకరు గొప్ప అని హెచ్చించుకుంటూ దేవుని పనులు ముందుకు సాగాలి తప్ప ఒకరినొకరు ఖర్చుకొని, ఒకరినొకరు భక్షించుకొని, ఒకరినొకరు తిట్టుకొని, ఒకరినొకరు కొట్టుకొని దేవుని ఉగ్రతకు మనం స్థానం ఇవ్వకూడదు. సహోదరులు, అందుకే సహోదరుల ఐక్యత కలిగి ఉండడం అంటే సమాధానమే ఉండాలి. అందరితో కూడా ఎవరితో గొడవలు పెట్టుకోకూడదు, ఎవరితో ఘర్షణ దిగకూడదు, ఎవరితో సమస్యలు పెంచుకోకూడదు. సంఘంలో ఒకవేళ ఎవరైనా నీ మీద ఎప్పుడైనా నింద వేసినా, నిన్ను కొట్టినా, తిట్టినా, నీకు సహకరించకపోయినా వారిని క్షమించగలిగిన పెద్ద మనసు నీకు ఉండాలి. యేసు ప్రభులాగా ఆయనను ధరించుకొని ఆయనలా మనం మారిపోవాలా. ఎందుకంటే సహోదరులారా, వచ్చే అగ్ని తీర్పును మాత్రం ఎవడో తట్టుకోలేడు. మీకు తెలుసా, ఆయన వచ్చే సమయానికి, భూమిని అగ్నితో కాల్చే సమయానికి దేవుడు తన సంఘాన్ని తీసుకొని పోతాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరు అగ్నిలో కాలిపోరు, వాక్య ప్రకారంగా జీవించేవారు. మీకు తెలుసండి, ఇప్పటికిప్పటికీ ఉరుములు మెరుపులు వస్తే మీరు రక్షించబడతారు, బయట చనిపోతారు. వాస్తవం అది. ఎందుకని? ఎంత ఆశ్చర్యం అంటే, ఆ ఫోటో మీ దగ్గర ఉందో తమ్ముడు, చర్చ్ కాలిపోకుండా ఫోటో ఉంది, గ్రూప్ లో పెట్టారు చూడండి. చర్చ్ మాత్రమే మిగిలింది, మిగిలిన చుట్టూ అంతా కాలి బూడిదైపు నవ్వగా అయిపోయింది నేలంతా. ఎంత ఆశ్చర్యం సహోదరులు, గమనించండి. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, ఆయన తీర్పు కొరకు అగ్నితో తీర్పు తెచ్చడానికి అగ్నిని భద్రం చేశాడు. ఎప్పుడు వదులుతాడో తెలియదు, అగ్ని వదులుతాడు భూమి మీదకి. కానీ మనకు సూచన ఏంటంటే, అంత్య దినాల్లో దేవుడు రాక సిద్ధమవుతుందంటే దానికి సూచన ఏంటంటే దేవుడు లేడు అనేటువంటి స్థితికి మనుషులు వచ్చేస్తారు. ఇప్పుడు చూడండి, మీరు ఇంటి దగ్గర ఎలా ఉంటారో మందిరంలో కూడా అలాగే భయం భీతి లేకుండా ఉంటే అర్థం ఏంటి? నీ మనసులో ఏమైంది? నీ మనసులో ఏముంది? దేవుడు లేడని ఫీలింగ్ ఉంది. అందుకని ఇంటి దగ్గర ప్రవర్తించినట్లుగానే మందిరంలోనూ ప్రవర్తిస్తున్నావు. మళ్ళీ మందిరం నుంచి బయటికి వెళ్ళిపోగానే నీకు నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నావు. అంటే అర్థం ఏంటి? దేవుడు ఉన్నాడని, ఆయన నిన్ను చూస్తున్నాడని నువ్వు నమ్మలేదు.
అందుకే నీ బుద్ధిపూర్వకంగా జీవిస్తున్నావు. అంత్య దినాలలో దేవుడు లేడని అపహాసకులు ఎక్కువైపోతారు. ఇది సూచన, నెంబర్ 1 సూచన ప్రభు చెప్పింది. రెండవది ఏంటంటే స్వకీయ దురాశల చొప్పున నడుచుకుంటారు. అంటే ఇప్పుడు నేనున్నాను, ఒక 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 విషయంలో దొంగతనం చేయాలని ఆశపడుతున్నాను, అది దక్కించుకోవాలనుకుంటున్నాను, అది నా ఆశ. ఎలాగైనా డబ్బు సంపాదించాలి దొంగతనం చేసి అనేది నా ఆశ. కానీ దేవుడు చెప్తున్నాడు దొంగతనం చేయొద్దని చెప్తున్నాడు. ఇప్పుడు నా ఆశ నెరవేర్చుకోవాలా, దేవుని ఆశ నెరవేర్చాలా అంటే అంత్య దినాల్లో ఏం జరుగుతుందంటే నీ సంగతి పక్కనెట్టు, నేను ఖచ్చితంగా ధనవంతులు అవ్వాలంటే దొంగతనం చేసి తీరాల్సిందే, కాబట్టి నాకు నచ్చినట్టుగా నేను చేస్తాను. ఈ రోజులు అంతే కదండి, ఈ రోజులు అనేక కదా ఉన్నాయి. ఏమంటే ఇప్పుడు కూతురు ఉన్నారు, కూతురు ఉంటే ఎందుకు వచ్చిన కూతురు, వయసుకు వచ్చిన కూతురు ఏమంటారు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, అడగడానికి నువ్వెవరివి అంటారు తల్లిని. కొడుకు అంటాడు నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, అడగడానికి నువ్వెవడివి అంటాడు కొడుకే తండ్రిని. భార్య అంటది భర్తతో నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, అడగడానికి నువ్వెవడివి అంటది భార్య. భర్త కూడా అంటాడు నాకు నచ్చినట్టుగా నేను తిరుగుతాను, అడగడానికి నువ్వెవరివి అంటాడు. ఎవడికి నచ్చినట్లుగా తిరిగితే కుటుంబం ఎలా ఏర్పడుతుంది, ఎవరికి నచ్చినట్లుగా తిరిగితే పిల్లలు ఎలా ఎదుగుతారు, ఎవరికి నచ్చినట్లుగా జరిగితే వివాహాలు జరుగుతాయి. ఒక క్రమాన్ని నేర్పుతుంది దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఎవరికి నచ్చినట్లుగా చేసేస్తే వాక్యం ఎందుకండి? అందుకని అంత్య దినాల్లో ఏం జరుగుతుంది గమనించండి. ఫస్ట్ అపహాసకులు ఎక్కువగా ఉంటారు. రెండో మాట చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే స్వకీయ దురాశలను బట్టి నడుచుకుంటారు. సహోదరుల స్వకీయ దురాశలను బట్టి నడుచుకుంటారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు నీకు ఎదురయ్యాయంటే మీరు గమనించాలి, ఖచ్చితంగా దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉందన్న సంగతిని మీరు గుర్తించాలి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, ఈ అంత్య దినాల్లో బ్రతికితే నువ్వు దేవుని కొరకే బ్రతకాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఐక్యత కలిగి ఉండాలా, దేవుని భయముతో ఉండాలా, దేవుని భక్తితో నువ్వు జీవించినట్లయితే కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఆశీర్వాదకరంగా మారుతావు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలో మీరు నమ్మకంగా ముందుకు సాగాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. కళ్ళు మూసుకుందాం.